హలో ఆల్, నెల్లూరు పిల్ల వంట పాట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేనైతే ఇక్కడ మీకు చేసి చూపించబోయేది ఆకుకూర పప్పు అండి. ఇందుకోసం నేను చూపించిన ఈ చిన్న గ్లాస్తో 1.5 కప్ అయితే కందిపప్పు తీసుకున్నాను అండ్ 2 పిడికిళ్ళు సిరుకురాకు అయితే తీసుకున్నాను. మా సైడ్ అయితే సిరుకురాకు అని అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కదా, అందుకనే సిరుకురాకు అనే చెప్తున్నాను. ఆకుకూర పప్పే కదా అని అనుకోవచ్చు, కానీ ఆకుకూర పప్పు అయినా కమ్మటి రుచితో తింటే ఎంతో బాగుంటుంది. ఇక్కడైతే మీడియం సైజ్ ఒక టమాటో, 1 ఆనియన్ అండ్ 5 to 6 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసేసుకుందాం. ఇంకా నా ఛానల్ని ఎందుకు చూడాలబ్బా అని అంటే కొన్ని టిప్స్ చెప్తాను, కమ్మనైన వంట చేసి చూపిస్తాను. కొత్తగా న్యూలీ మ్యారీడ్ కానీ లేదా బ్యాచిలర్స్ కానీ ఎంతో ఈజీగా చూసి చేసుకోగలిగే వంటలు అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు పులుపు టమాటోల నుంచే తీయడానికి, అంటే టమాటోతోనే యాడ్ చేయడానికి ఇష్టపడతాను, అందుకని ఒక చిన్న సైజు చింతపండు అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి అంత ఇష్టపడనండి, సో అందుకని ఎక్కువ ఎండుమిర్చి వేస్తే మీరు కూడా పచ్చిమిర్చి అవాయిడ్ చేయడానికి చూడండి. 2 పచ్చిమిర్చి వేసాను అండ్ 4 ఎండుమిర్చి వేసాను. మీరు కూడా మీకు తగినంత ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలు అయితే పైన పొట్టు తీసేసి అన్ని ఒక్కొక్కటిగా పప్పు అయితే కడిగేసుకొని దాంట్లో ఒక 1/4 స్పూన్ పసుపు అయితే వేసుకొని అన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంగో మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, పప్పులకి చాలా టేస్ట్ అసలు దాంతోనే యాడ్ అయ్యేది. మీరు పోపులో కూడా వేసుకోవచ్చు, నాకు ఇట్లాగే అలవాటు అందుకని ఇట్లా వేసేస్తున్నాను. అండ్ లాస్ట్ లో 1 స్పూన్ అయితే ఆయిల్ వేయండి, కమ్మగా నీట్గా ఉడుకుతుంది. ఈ కుక్కర్లో అయితే నేను ఒక 6 to 7 విజిల్స్ అయితే పెట్టాను. మీరు మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, అకార్డింగ్ టు ఆ ఏరియా వాటర్ని బట్టి పప్పు అనేది ఉడుకుతుంది కాబట్టి. నేనైతే 6 to 7 విజిల్స్ అయితే పెట్టాను. పప్పు మెత్తగా ఉడికిపోవాలండి, అప్పుడే ఈ ఆకుకూర పప్పుకి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత అయితే పోపు పెట్టుకోవాలి. పోపులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి పోపు దినుసులు అయితే వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 1/4 ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. స్లోగా సిమ్లో పెట్టుకొని, అప్పుడే అసలు సిసలైన టేస్ట్ అనేది పప్పుకు వస్తుంది. స్మెల్ అయితే మనకు వస్తుందండి, లైట్గా అరోమా. పాట అయితే పాడేకి ఈ వ్లాగ్లో అయితే సరిపోలేదు, అందుకే చిన్న పాటనైతే పాడేస్తున్నాను. మహాగణపతిం మనసా స్మరామి అనుకుంటూ ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశానండి, ఎందుకంటే నా వీడియోలో ఇంకా టైం లేదు కాబట్టి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నచ్చిన పాట ఏం పాడాలో కామెంట్ కూడా చేసేయండి. ఒకవేళ నా పప్పు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.